హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోలో మౌనంలో ఉండే శక్తి గురించి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాము. ఒక ఊరిలో భార్యాభర్తలు ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవారు. తన భార్య ఎప్పుడూ అరుస్తూనే ఉండేది. అవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉండేది. ఆమె ఎక్కువగా మాట్లాడటం వలన ఏదో ఒక సమస్య వస్తూ ఉండేది. ప్రతిరోజు ఇలా జరుగుతూ ఉండేది. భర్తకు ఏం చేయాలో తెలిసేది కాదు. ఒక రోజున తన మిత్రుడు తన వద్దకు వచ్చినప్పుడు తన సమస్యను తెలుసుకుంటాడు. పక్క ఊరిలో ఒక సాధువు వచ్చాడని, ఆయన నీకు ఏదైనా పరిష్కారం చూపిస్తాడని చెబుతాడు. అది విన్న వ్యక్తి మరునాడు ఉదయాన్నే తన భార్యను తీసుకుని ఆ సాధువు వద్దకు చేరుకున్నాడు. అలా ఆ గురువు వద్దకు చేరుకుని గురువు గారికి నమస్కరించి, గురుదేవా, ఈమె నా భార్య. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతూ నాతో గొడవ పడుతూ ఉంటుంది. నేను చాలా నచ్చజెప్పే ప్రయత్నాలు చేశాను. తక్కువగా మాట్లాడమని, మౌనంగా ఉండాలని చెబుతూనే ఉన్నాను. కానీ నా మాట అస్సలు వినటం లేదు. దానివల్ల మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అని చెబుతాడు. అప్పుడు సాధువు ఇలా అంటాడు, నేను ముందుగా మీకు ఒక కథను చెబుతాను. అది విన్న తరువాత మీకు బాగా అర్థమవుతుంది. శ్రద్ధగా వినండి అని కథను చెప్పడం మొదలుపెడతాడు. పూర్వం మా గురువుగారి ఆశ్రమంలో ఒక శిష్యుడు ఉండేవాడు. అతను చాలా మాట్లాడేవాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవాడు కాదు. అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ చెబుతూ ఉండేవాడు. అతను భిక్ష కోసం వెళ్ళినా ఏదో ఒక విషయాన్ని తీసుకువచ్చి మిగతా శిష్యులకు చెబుతూ ఉండేవాడు. ఎదుటివారి ముందు నేనే గొప్ప అని చెప్పే ప్రయత్నం చేసేవాడు. ఆ ఆశ్రమంలో తాను మాత్రమే గొప్ప అనే భావన చాలా ఉండేది. నేను గొప్ప ఇంట్లో జన్మించాను. నేను అనుకుంటే చాలా సుఖంగా జీవించేవాడిని. కానీ నేను అన్నింటినీ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే నన్ను నేను తెలుసుకోవాలి. నాకు ఆత్మజ్ఞానం కలగాలని ఈ ఆశ్రమానికి వచ్చాను అని చెప్పుకునేవాడు. ఒకరోజు గురువుగారు అందరి శిష్యులను పిలిచి, మీరందరూ వచ్చే నెల మొత్తం ఎలా ఉండాలో ఒక సంకల్పం తీసుకోండి. దానివల్ల మీ ఏకాగ్రత, సంకల్ప శక్తి పెరుగుతుంది అని చెబుతారు. ఇలా సంకల్పం తీసుకుంటే మీకు ఆత్మశక్తి కలుగుతుంది. మీరు మీ శక్తిని అనుసరించి మీరు చేయగల సంకల్పం మాత్రమే తీసుకోండి. మీ సంకల్పం నెల రోజులు పూర్తి కాకుండానే విరిగిపోతే మళ్ళీ మీరు పాత దినచర్యలు పాటించాలి అని చెబుతారు. ఇక అందరి శిష్యులు వారి వారి శక్తిని అనుసరించి వివిధ రకాల సంకల్పాలను తీసుకుంటారు. గురువుగారికి తాము తీసుకున్న సంకల్పం గురించి వివరించి ఒక్కొక్కరిగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ అతిగా మాట్లాడే ఆ శిష్యుడు మాత్రం నేరుగా గురువు వద్దకు చేరుకొని, గురువుగారు, అందరిలాగా నేను చిన్న చిన్న సంకల్పాలను తీసుకోను. నేను ఒక పెద్ద సంకల్పం తీసుకోవాలి అనుకుంటున్నాను. మీరే చెప్పండి, నేను ఎలాంటి సంకల్పం తీసుకోవాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు ఒక నవ్వు నవ్వి, నాయనా, నేను ఇచ్చిన సంకల్పం నువ్వు పూర్తి చేయగలవా? అది నీ వల్ల సాధ్యమవుతుందా? కాదు, అది నీ వల్ల సాధ్యం కాదు. నువ్వు పూర్తి చేయలేవు. అందుకే నువ్వే నీ శక్తికి తగ్గట్టుగా ఒక సంకల్పం ఎంచుకో అని అంటాడు. లేదు గురుదేవా, మీరు ఏ సంకల్పం ఇచ్చినా అది నేను పూర్తి చేస్తాను. ముందు మీరు సంకల్పం ఏమిటో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, సరే అయితే నువ్వు వచ్చే నెల మొత్తం మౌనంగా ఉండాలి. ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ఇదే నీ సంకల్పం అని చెబుతాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, ఇది కూడా ఒక సంకల్పమా? ఇది చాలా సులభం. ఒకే నెల కదా మౌనంగా ఉండేది. ఇంకా ఏదైనా సంకల్పం ఉంటే ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు గురువుగారు, నాయనా, ముందు నువ్వు ఈ సంకల్పాన్ని పూర్తి చేసి అప్పుడు నా వద్దకు వచ్చి మాట్లాడు అని అంటారు. ఇక ఆ శిష్యుడు మరుక్షణమే మౌనంగా ఉండడం మొదలు పెడతాడు. అతనికి మౌనంగా ఉండడం చాలా సులువు అనిపించింది. ఒక రోజంతా చాలా మౌనంగా ఉండి గడిపేశాడు. కానీ రెండవ రోజు మాత్రం అంత సులువు అని అనిపించలేదు. కానీ మూడవ రోజు నుండి అతని స్వేచ్ఛకు అడ్డుగా అనిపించింది. ఇక నాలుగవ రోజు నుండి అతని మనసు బరువు అయిపోయింది. ఎందుకంటే అతను మాట్లాడకుండా ఉండలేకపోయేవాడు. ఆ ఆశ్రమంలోని మిగతా అందరి శిష్యులు ఒకరితో ఒకరు బాగా మాట్లాడుకుంటున్నారు. అతను కూడా వాళ్లతో మాట్లాడాలి అనుకునేవాడు. కానీ అతని సంకల్పం అతనికి అడ్డుగా ఉండేది. ఇలాగే కొన్ని రోజులు గడిచిపోయాయి. ఆ శిష్యుడు మాత్రం చాలా మౌనంగా ఉండేవాడు. మెల్లగా తన ఆరోగ్యం కూడా పాడవుతూ ఉండేది. అతని బుర్ర మొత్తం ఆలోచనలతో నిండిపోయింది. అతను మాట్లాడాలనుకుంటున్నాడు. అప్పుడు గురువుగారి వద్దకు వెళ్ళి ఒక కాగితం మీద రాసి చూపించాడు. గురుదేవా, నేను మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడకుండా ఉంటే నాకు శ్వాస ఆడటం లేదు. నేను మానసికంగా ప్రశాంతంగా లేను. ఇప్పుడు నేను ఏం చేయాలి? సంకల్పాన్ని వదిలేయాలా అంటూ రాసి చూపించాడు.
ఇది చూసిన గురువుగారు, నాయనా, ఎవరైతే సంకల్పాన్ని పూర్తి చేస్తారో వారిలో అంతర్గతంగా ఆత్మశక్తి పెరుగుతుంది. అంతర్గతంగా శక్తి ఉన్నవాడు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటాడు. సంకల్పం తీసుకోవడం, వదిలేయడం నీ చేతుల్లోనే ఉంది. నీ తోటి స్నేహితులందరూ మధ్యలోనే తమ సంకల్పాలను విడిచిపెట్టి వారి పూర్వ దినచర్యలో మునిగిపోయారు. నీతో కూడా కాకపోతే నువ్వు కూడా నీ సంకల్పాన్ని విడిచిపెట్టి నీ పూర్వ దినచర్యలోకి రావచ్చు. కానీ నువ్వు ఈరోజు ఈ చిన్న సంకల్పాన్ని పూర్తి చేయలేకపోతే నీ జీవితంలో వచ్చే పెద్ద పెద్ద సంకల్పాలను ఎలా పూర్తి చేస్తావు? ఇక నీ ఇష్టం అని అంటారు గురువుగారు. అది విన్న శిష్యుడు ఆలోచనలో పడతాడు. అలా ఆ శిష్యుడు ఆలోచనలో పడి గురువుగారు అన్న మాటలకి చాలా బాధపడతాడు. గురువు చెప్పిన మాటలు ఆ శిష్యుడు మనసుకు తగిలాయి. అప్పుడు ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి అవసరమైన పనులకు మాత్రమే గది బయటకు వచ్చి తిరిగి మరలా గదిలోకి వెళ్ళిపోయేవాడు. అలా 15 రోజులు గడిచిపోయాయి. ఆ ఆశ్రమంలోని మిగిలిన శిష్యుల అందరి సంకల్పాలు మధ్యలోనే విరిగిపోయాయి. అందరూ పాత పద్ధతిలోనే జీవిస్తున్నారు. కానీ అతని సంకల్పం మాత్రం అలానే ఉంది. అతను ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఆ ఆశ్రమంలోని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అతిగా మాట్లాడే ఆ శిష్యుడు అంత మౌనంగా ఎలా ఉంటున్నాడు అని అనుకుంటున్నారు. ఇలా 15 రోజులు గడిచిన తరువాత ఆ శిష్యుడు గురువు వద్దకు వెళ్ళి ఇలా రాసి చూపించాడు. గురుదేవా, నేను బయటకు మౌనంగానే ఉన్నాను, కానీ నా లోపల చాలా శబ్దాలు, అరుపులు వినబడుతున్నాయి. నేను లోపల మాట్లాడుకుంటున్నాను. నా మనసు రకరకాల ప్రశ్నలు అడుగుతుంది. ఎంత మౌనంగా ఉంటున్నానో లోపల అంతలా అరుస్తున్నాను. గురుదేవా, ఇప్పటికైనా నా సంకల్పం నిలబడే ఉందా అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, అవును, నీ సంకల్పం ఇంకా విరిగిపోలేదు. కానీ ఎప్పటి వరకు నీకు బయట వ్యక్తుల మాటలు వినపడుతూ ఉంటాయో అప్పటి వరకు నీకు ప్రశాంతత అనేది ఉండదు. నువ్వు బయటకు మౌనంగానే ఉన్నా లోపల మాట్లాడుకుంటూనే ఉంటావు. నువ్వు ఆ మాటల నుండి దూరంగా వెళ్ళిపో అని అంటాడు. గురువుగారికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఉదయాన్నే తొందరగా లేచి అడవుల వైపు వెళ్ళిపోయాడు. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. సంకల్పం కోసం గురువుగారు ఇచ్చిన నెల రోజుల సమయం కూడా ముగిసిపోయింది. అడవిలోకి వెళ్ళిన ఆ శిష్యుడు మాత్రం ఇంకా తిరిగి రాలేదు. మిగిలిన శిష్యులందరూ అడవిలోని అతన్ని క్రూర జంతువులు చంపేశాయేమో అని అనుకుంటూ ఉన్నారు. అందరూ అతన్ని చాలా వెతికారు, కానీ అతని జాడ ఎక్కడా దొరకలేదు. ఇక అందరూ నిర్ధారించుకున్నారు అడవిలో ఉన్న క్రూర జంతువులు అతన్ని తినేశాయి అని. కానీ గురువు గారికి మాత్రం అలా అనిపించలేదు. ఒకరోజు ఒక శిష్యుడు గురువు వద్దకు వచ్చి, గురుదేవా, ఆ అతిగా మాట్లాడే శిష్యుడికి ఏం జరిగింది? నిజంగానే అతడిని జంతువులు చంపేశాయా? అసలు ఏం జరిగి ఉంటుంది అని అడుగుతాడు. అప్పుడు గురువుగారు, అతడిని జంతువులు చంపి తిని ఉండవచ్చు, లేదా అతను తిరిగి రాకపోవడానికి వేరే కారణం కూడా ఉండి ఉండవచ్చు. అతను దేనికోసం అయితే అడవుల్లోకి వెళ్ళాడో అతనికి అది దొరికి ఉండవచ్చు అని చెబుతారు. గురుదేవా, ఎక్కువగా మాట్లాడటం ఇంత ప్రమాదమా అని ఆ శిష్యుడు అడుగుతాడు. అప్పుడు గురువుగారు, నాయన, మానవునికి ఉండే అనేక దుఃఖాలలో ఒక దుఃఖం ఏమిటంటే మౌనంగా ఉండకపోవడమే. మానవుడు ఎల్లప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. మనం అనవసరంగా ఏదో ఒకటి మాట్లాడటం వల్లనే అనేక సమస్యలు వస్తాయి. మనలో ఎవ్వరూ కూడా మాట్లాడకుండా ఉండాలి అని చూడరు. ఎదుటివారికి తన గురించి అన్నీ చెప్పేయాలి అనుకుంటారు. తన మనస్సులో ఉన్న విషయాలన్నీ ఎదుటివారికి అవసరం లేకున్నా వారికే చెప్పాలనుకుంటారు. తాను చెబుతున్నదే సరైంది అంటూ వాదిస్తారు. సరిగ్గా ఇలాగే ఎదుటివారి కూడా ఆలోచిస్తారు. ఇలా ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం జీవితాంతం నడుస్తూనే ఉంటుంది. దీనివల్ల ఎవ్వరికీ లాభం ఉండదు. అంతేకాదు, దీనివల్ల వారి శక్తి, వాళ్ళ గౌరవం కూడా కోల్పోతారు. అది విన్న శిష్యుడు, గురుదేవా, మరి దీనికి పరిష్కారం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, నాయన, పూర్తి అవగాహనతో మన ఆలోచనలు ఉండాలి. మాట్లాడే ప్రతి మాటను ఆలోచించి మాట్లాడాలి అని చెబుతాడు. ఆ అతిగా మాట్లాడే శిష్యుడు ఆశ్రమాన్ని విడిచిపెట్టి 3 నెలలు గడిచిపోయాయి. కానీ అతని గురించి ఎవ్వరికీ ఏమీ తెలియదు. అందరూ కూడా అతను ఇంకా తిరిగి వస్తాడు అనే విషయం గురించి మర్చిపోయారు. కానీ ఒక రోజున ఆ శిష్యుడు తిరిగి వస్తాడు. అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. కానీ అతను ఇంతకు ముందులాగా లేడు. పూర్తిగా మారిపోయి తిరిగి వచ్చాడు. అతని కన్నులలో పూర్తిగా శాంతి కనపడుతుంది. ఆ ఆశ్రమంలోకి రాగానే అందరి శిష్యులు అతనిని చుట్టుముట్టారు. అందరూ అతనితో మాట్లాడుతున్నారు. అతను కూడా మాట్లాడుతున్నాడు. కానీ ఇంతకు ముందులాగా ఏది పడితే అది అనవసరమైన మాటలు మాట్లాడటం లేదు. అతను మాట్లాడే ప్రతి మాట ఎంతో మధురంగా, చాలా ఆలోచించి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు.
కొద్దిసేపు శిష్యులతో మాట్లాడిన తరువాత నేరుగా గురువుగారి వద్దకు చేరుకున్నాడు. గురువుగారి పాదాలకు నమస్కరించి, గురుదేవా, నేను ఇప్పుడు కూడా మౌనంగానే ఉన్నానా? నా సంకల్పం ఇంకా నడుస్తుందా అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు శిష్యుడు కన్నులను బాగా గమనించి, నాయనా, నువ్వు ఇంకా మౌనంలోనే ఉన్నావు, ఏమీ మాట్లాడటం లేదు, నీ సంకల్పం ఇంకా నడుస్తూనే ఉంది అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, నేను ఆశ్రమం నుండి అడవిలోకి వెళ్ళినప్పుడు బయటకు మాట్లాడలేదు, కానీ నా లోపల చాలా రకాల శబ్దాలు, అరుపులు వినిపించేవి. నా మనస్సులో చాలా ప్రశ్నలు ఉండేవి. నేను ఇంకా అడవి లోపలికి వెళ్ళాను. అక్కడ మానవ మాత్రులు ఎవ్వరూ లేరు. నాకు శాంతి లభిస్తుంది అని అటు వెళ్ళాను. నేను ఎంత ఏకాంతంలోకి వెళ్ళానో నాలో ఉన్న శబ్దాలు మరింతగా పెరిగాయి. అప్పుడు నాకు అర్థమైంది, నేను ఎంత పెద్ద తప్పు చేశానో. నేను నా కుటుంబీకులతో, నా స్నేహితులతో మాట్లాడిన మాటలన్నీ నాకు గుర్తుకు వచ్చాయి. ఎదుటివారిని నా మాటలతో ఎంత ఇబ్బంది పెట్టానో నాకు అర్థమైంది. చాలా రోజుల వరకు పాతవన్నీ నాకు గుర్తు వచ్చేవి. కానీ మెల్లిమెల్లిగా నా మనసులో నుంచి పాత విషయాలన్నీ తొలగిపోయాయి. ఇక లోపల నుండి కూడా నేను మౌనంగానే ఉన్నాను. ఆ అడవిలో నాకు కొత్త విషయాలు చెప్పేవారెవరూ లేరు. మెల్లిమెల్లిగా నాకు శాంతి లభించింది. ఇప్పుడు ఏ ఆలోచన లేదు, ఎవరితో మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. ఆ రోజు పూర్తిగా 4 వైపుల నుండి నాకు శాంతి లభించింది. అయినా కూడా కొన్ని శబ్దాలు వినపడేవి. ఆ శబ్దాలు ముందు కూడా వచ్చేవి, కానీ నేనే వినలేకపోయేవాడిని. ఆ శబ్దాలు ఏమిటంటే, గాలి వీస్తున్న శబ్దం, పక్షుల కిలకిలా శబ్దాలు, పారుతున్న నీటి శబ్దం. ఇవన్నీ కూడా నేను మొదటిసారి విన్నాను. అన్ని వైపుల నుండి నాకు శాంతి లభించింది. నాకు ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఇంత శాంతి అనేది లభించలేదు. ఇంతకుముందు నేను ఆశ్రమంలో శిష్యులతో మాట్లాడాను. ఇప్పుడు మీతో కూడా మాట్లాడుతున్నాను. నేను అన్నీ చూస్తున్నాను, నడుస్తున్నాను, కానీ నేను లోపల మాత్రం చాలా ఏకాంతంగా ఉన్నాను, మౌనంగా ఉన్నాను. నా మనసులో ఏ ఆలోచనలు లేవు. గుంపులో ఉన్నా నేను ఏకాంతంగానే ఉన్నాను అని అంటాడు. అప్పుడు ఆ గురువు, నాయనా, మనం బయటకు మాట్లాడుతున్నన్ని రోజులు లోపల అశాంతి ఉంటుంది. ఏ రోజైతే లోపల పరిశీలించి చూసుకుంటామో అప్పుడు బయటకు మనం మాట్లాడలేము. లోకంలో ఎన్ని చెడు పనులు జరుగుతున్నాయో అవన్నీ కూడా కేవలం ముందుగా మాటలతోనే మొదలవుతాయి. మనం అవసరానికి మించి మాట్లాడతాము. మనం ఎదుటివారి చెప్పేది కూడా వినము. ముందుగా మనం మన గురించి గొప్పగా చెప్పాలనుకుంటాము. దీనివల్ల మన విలువైన శక్తి, సమయం రెండూ వ్యర్థమైపోతాయి అని చెబుతారు గురువుగారు. ఇదంతా విన్న శిష్యుడు గురువుగారికి నమస్కరించి తిరిగి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఈ కథను ముగించిన సన్యాసి ఆ దంపతులకు ఇలా చెబుతున్నాడు. తల్లి ఎప్పుడైతే ఒకరు చెప్పేది పూర్తిగా వినకుండా అనవసరంగా మాట్లాడుతారో, ఎదుటివారిని అర్థం చేసుకోకుండా మాట్లాడుతారో, అటువంటప్పుడు గొడవలు మరింతగా పెరుగుతాయి. ముందుగా మీరు శాంతంగా ఉండటం నేర్చుకోండి. మాట్లాడుతున్న ప్రతి మాట ఆలోచించి మాట్లాడండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి. ఎంత అవసరం ఉంటుందో అంతే మాట్లాడుకోండి. వ్యర్థమైన మాటలు మనలో శక్తిని, సమయాన్ని నష్టపరుస్తాయి అని ఆ దంపతులకు చెబుతారు. ఇక ఆ దంపతులు తమ తప్పును తెలుసుకుని గురువుగారికి నమస్కరించి ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. విన్నారు కదండి. మౌనంగా ఉండటం వలన మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడమే కాకుండా అనవసరమైన విషయాల కోసం మన సమయాన్ని, శక్తిని కూడా వృధా చేసుకోకూడదు అని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓం శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.